చూడండి ఎంత చక్కగా ఉన్నాయో కదా. పళ్ళు అయితే ఇప్పుడే తీసాను. చూడండి ఎంత ముద్దలుగా ఉందో కదా. సో ఇలా ఉంటే అయితే చాలా బాగుంటుంది అందరికి. సో ఈరోజు అయితే నేనైతే కాఫీ తోటకి వెళ్తున్నాను అనమాట. ఈరోజు అయితే ఫస్ట్ డే కాఫీ వీడింగ్ అయితే అయిపోయింది. సో కాఫీ కళ్ళు అయితే ఏరడం ఉందనమాట. సో దానికోసం అయితే నేను ఈరోజు ఫస్ట్ డే వెళ్తున్నాను అనమాట. సో నేను వెళ్తున్న ధరలు అయితే పండించారో అలా చూడండి. ఆర్గానిక్ గా పండిస్తున్న ఈ సామలు అయితే చూడండి ఎంత చక్కగా ఉన్నాయో కదా. ఇదిగో ఇదైతే మా బావ వాళ్ళది అనమాట. ఇదిగో చాలా ఎక్కువ వేయడం జరిగింది. ఇదంతా కూడా ఇదైతే చూడలు అనమాట. సో చూస్తున్నారు కదా, ఇది మొత్తం కూడా జూమ్ చేసి చూపిస్తాను మీకు దగ్గరగా. ఇదిగో ఈ విధంగా అయితే ఉంది. సో అటు సైడ్ అయితే మొత్తం పండిపోయింది, ఇంకైతే ఇంకా పండలేదన్నమాట. ఇదైతే మా పెద్దమ్మ వాళ్ళది. చాలా దూరం వెళ్ళాల్సింది గాయస్. సో ఇప్పుడైతే ఒక అప్పు ఎక్కడం జరిగిందన్నమాట. అలానే నా బ్యాక్గ్రౌండ్లోన ఈ పూలు చూడండి చాలా బాగుంది అనమాట. కెమెరాలో కొద్దిగా బాగోలేదు కానీ మామూలుగా చూడడానికి అయితే చాలా అందంగా ఉంది. చూడండి ఇక్కడైతే ఎల్లేదారిలోనూ సీకాయ అయితే చాలా ఎక్కువగా కాసింది. చూడండి మా ఏరియాలో అయితే చాలా ఆశతో ఏరుకుంటారు అనమాట. సో ఇవైతే కొండల్లో పండేవి కాబట్టి ఎవరైనా ఏరుకోవచ్చు ఇవైతే. సో కేజీ వచ్చేసి 30-40 అలా ఉంటుంది మా ఏరియాలో అయితే. మీకు ఎలా ఉంటుందో మాకైతే తెలీదు. సో ఇది జుట్టుకు రాసుకోవడం వల్ల కూడా జుట్టులో ఉన్న పేనులు కానీ అనేక రకాలైన వ్యాధులు ఉంటాయి కదా హెయిర్కి, అవంతా తగ్గుతాయనేసి అంటారు. ఇక్కడైతే నేను నడిచి వచ్చడం జరిగింది. సో అలానే గొడ్డలి అలానే ఒక చిన్న చంచు పట్టుకొస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు మరి ఎన్ని చెట్లు పండినయో అవి చూసి ఎంతవరకు ఏరగలిగితే అంతవరకు ఏరాలన్నమాట ఇప్పుడు. సో టైం అయితే ఇప్పుడు 2 అవుతుంది. అంటే ఇదే ఈరోజు కొద్దిగా ఫస్ట్ డే కదా, నాకు కూడా ఆరోగ్యం కొద్దిగా బాగోలేకపోయేసరికి నేనైతే టైం చేసి వెళ్తున్నాను అనమాట నెమ్మదిగా. సో నేనైతే ఈరోజు ఎక్కువగా చెట్లు అయితే ఒక 2-3 చెట్లను అయితే ఏరేసి వచ్చేస్తాను అనమాట. ప్రజెంట్ అయితే ఇప్పుడు కాఫీ ప్లాంట్కి అయితే వచ్చాను గాయస్. సో చాలా అంటే చాలా అలసిపోయాను. సో అలానే వాటర్ బాటిల్ అయితే తీసుకొచ్చాను. వాటర్ కొన్ని తీసుకురావడం జరిగింది. సో కొంత వాటర్ తాగుదాం. సో అలానే నేనైతే ఈ సంవత్సరం మంచి మిరియాల మొక్కలు అనేవి కొన్ని వేయడం జరిగింది. సో అవైతే చూపిస్తాను మీకు. సో కొన్ని అయితే నాటిని, కొన్ని అయితే నాటలేదన్నమాట. ఇయర్ వేసాను అనమాట. సో రీసెంట్గా ఒక 2 months బ్రేక్ అనుకుంటా వేసి 2 months అవుతుంది మంచి మిరియాలు. సో ఇదైతే ప్రజెంట్ నాటేయడం జరిగింది. అలానే ఇది తెలుసు కదా కరివేపాకు. మా ఏరియాలోనైతే చాలా ఎక్కువగానే ఉంటాయి అన్నమాట. సిటీస్లోనైతే వీటిని కొనుక్కోవడానికి చాలా డబ్బులు అనేవి అవసరం పడుతూ ఉంటుంది. నాకు బిజినెస్ ప్రాంతాల్లో అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయో లేదో ఒకసారి చూద్దాం చెట్లు అయితే. సో నేనైతే ఇంకా పైకి వెళ్ళాలి, బట్ నేను ఈ రోజుకైతే కిందనే ఏరేసి నేనైతే వెళ్ళాలి. ఎందుకంటే చాలా లాంగ్ అనమాట పైనకి వెళ్ళాలంటే. సో ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు ఒక చెట్టు చూడడం జరిగింది, అదైతే పండిపోయి ఉంది. సో అది మీకు కూడా చూపిస్తాను చూడండి. ఇదిగో లైట్కి పండింది అనమాట. ఇదైతే చూస్తున్నారు కదా. సో ప్రజెంట్ అయితే చాలా హ్యాపీ గైస్ నేను వచ్చినందుకు. చాలా లాంగ్ అనమాట మాకు కాఫీ. మాకు విలేజ్ నుంచి ఒక 2 km ఉంటుంది అనమాట. సో నడుచుకుంటూ వచ్చాను అనమాట. అంటే ఇటు నడుచుకుంటూ రావాలి, వేరే మార్గం ఉండదు మాకు. ఇదిగో చూడండి ఈ విధంగా అయితే పండేవి. ఇదే అనమాట ఫస్ట్. నేనైతే ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను ఏరడానికి అయితే. ఇలాగ చూడండి. ఇదిగో పంట అనేది అంత ఎక్కువ రాకపోయినా కానీ అంటే లైట్గా ఈ మాత్రం వస్తే సరిపోద్ది అనమాట మాకు. అంటే రేట్లు ఏ మాత్రం వచ్చినా కానీ ఈ మాత్రం వస్తే కాఫీ అనేది మాకు కొద్దిగా గిట్టుబాటు అనేది. ఇప్పుడైతే మరి కొన్ని పళ్ళు అయితే తీస్తాను. సో ఏంటంటే కొన్ని పళ్ళు అయితే మేము ఫస్ట్ డే ఏరుతున్నాం కాబట్టి దీన్ని అయితే మేము ఇంటికి తీసుకెళ్ళాం అనమాట. ఒక
చేతిలో ఒక పిడికిడి తీసుకుని అదైతే మరి నేలకు పెడతాం. ఎందుకంటే నేల తల్లి ఇంత చక్కటైన పంటల్ని మాకు అందిస్తుంది కదా, అందుకని మేమైతే ఇవి నేలకు పెట్టడం జరుగుతుంది. ఇవైతే ఇంచుమించు మా ముత్తాతల నుంచి ఇటువంటి ఆచారాలు అయితే మాకు బిజినెస్ ప్రాంతాల్లో చాలా ఎక్కువగానే బాగా నమ్ముతారు అనమాట. అలా చేస్తే మనకు ఇంకా అదే అంటారు కదా, భూమి అనేది ఇంకా సారాన్ని పెంచి మనకు ఎక్కువ పంటనిస్తుందనేసి మా నమ్మకం అనమాట. సో మీ ఏరియాస్లోనే ఎలా చేస్తారో మాకైతే తెలియదు. సో మాకైతే ఈ విధంగా ఖచ్చితంగా చేస్తారు. మొదటి పంటను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చేసేది అది. సో అదైతే మా ముత్తాతల నుంచే ఉందన్నమాట గాయ. సో నేనైతే కొన్ని పళ్ళు అయితే తీసుకోవడం జరిగింది. సో వీటిని అయితే నేను నేలలో ఖచ్చితంగా పెడతాను. చూస్తున్నారు కదా, తీస్తున్నాను అనమాట పళ్ళని అయితే. సో నా చేతిలో పిడికెడైతే నిండిపోయింది, ఇంకా తీయలేను. ఇదిగో గాయ, ఈ పళ్ళను అయితే నేనైతే నేలకి పెడుతున్నాను అనమాట. సో నేల తల్లి ఇంకా నెక్స్ట్ ఇయర్కి ఇంకా ఎక్కువ పంట రావాలని నేనైతే కోరుకుంటూ ఉన్నాను. సో మా యొక్క రైతులు, కష్టజీవులు ప్రతి ఒక్కరు కూడా అదే కోరిక. సో మాకు ఎంత పంట వచ్చినా ఇంకా రావాలన్న ఆశ మాకు ఉంటుంది. సో అందుకనేసి దీన్ని అయితే నేలలో పెడుతున్నాను అనమాట. సో చూడండి, ఇది గైస్ మా ఆచారం. అంటే ఆచారాలు ఇలానే ఉంటాయి. మాకు పల్లె ప్రజలు ఇటువంటి ఆచారాలు చాలానే చేస్తూ ఉంటారు అనమాట. సో మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే మరి మనమైతే స్టార్ట్ చేసేద్దాం తీయడానికి. కాపీ చక్కగా ఉన్నాయో కదా పళ్ళు అయితే ఇప్పుడు తీసాను. సో ఇదేంటి బాటిల్ సౌండ్ అనేసి అనుకుంటున్నారు, బాటిల్ అక్కడ ఉందన్నమాట. ఇప్పుడైతే కాపీని తీద్దాం. చూడండి, ఈ విధంగా అయితే తీయాలన్నమాట కాపీని అయితే. ఇది ఇక్కడ అయితే ఈ ముచ్చలు కనిపిస్తున్నాయి కదా, ఈ ముచ్చల్ని అయితే అక్కడే వదిలేసుకోవాలి మనము. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అక్కడే కాపు అనేది ఎక్కువ రావడం జరుగుతుంది అనమాట. ఆ ముచ్చగానే ఉడిపోయింది అనుకో, మనకు కాపు అనేది కొంత తగ్గిపోయి అక్కడ ఎండిపోద్ది అనమాట. సో అందుకనేసి మనం కాపీ తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అంటే మా ప్రాంతంలో అయితే చాలా, అంటే ఎక్కువ మందికి తెలుసు. సో చాలా మందికి ఇటువంటి విషయాలు తెలియవు కదా, అందుకనేసి నేను ఈ వీడియోలో అయితే చూపించడం జరుగుతుంది. అలానే ఈరోజు అంటే మాకు కాపు తోటకి మొదటిసారి అనమాట, ఈ సంవత్సరం మొదటిసారి పళ్ళు అనేవి తీసుకెళ్తున్నాను. ఇదే ఫస్ట్ డే. సో నేను ఇప్పటి నుంచి అయితే ప్రతిరోజు వీడియోస్ అనేవి కాఫీ ప్లాంటేషన్ గురించి కానీ నేనైతే పెట్టడం జరుగుతూ ఉంటుంది. పండాలి, చూడండి అంత ఎక్కువ అయితే పండలేదు, కొన్ని కొన్ని మాత్రమే పండడం జరిగింది అనమాట కాఫీ. ఇదిగో చూడండి గాయస్, ఇప్పటి నుంచి అయితే అదే కాఫీ సీజన్ వచ్చింది కాబట్టి చాలా మంది కాఫీ అంటే ఆర్గానిక్ గా పండిన కాఫీ పౌడర్ కావాలి అని అంటూ ఉంటారు కదా. సో వాళ్ళైతే కింద కామెంట్ చేయండి, ఎందుకంటే మాకు ఆర్గానిక్ గా పండిస్తాం అనమాట కాఫీ. అరకు కాఫీ ఎలాగో మాకు అలా అనమాట. సో మాదైతే కొయ్యూరు. సో మా ప్రాంతాల్లో సర్వసాధారణంగా కాఫీ అనేది కొన్ని గ్రామాలకి అయితే ఉండవు. సో కొన్ని విలేజెస్కి అయితే చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు లంబసింగి, చింతపల్లి ఏరియా అది మాకు దగ్గరే అనమాట. సో అలా సో అరకు ప్రాంతంలో ఏ విధంగా అయితే కాఫీ మరి ఎటువంటి కల్తీ లేకుండా పండిస్తారో మా యొక్క గ్రామాల్లో కూడా ఆ విధంగా పండిస్తారనమాట. సో మేమైతే ఎటువంటి మందులు కానీ వీటికైతే ఇది కూడా కెమికల్స్ అనేది యూజ్ చేయమన్నమాట. సో మీకు కాఫీ పౌడర్ కావాలనుకున్నా, కాఫీ గుల్ల కావాలనుకున్నా మీరు కింద కామెంట్లో రాయండి. మేమైతే డెఫినెట్లీగా మీకు తక్కువ రేటుకే అందించడం జరుగుతూ ఉంటుంది. సో అంటే మీరు అనుకుంటారు కదా ఆ రేటుకి, ఇప్పుడు మన మార్కెట్లో ఏ రేట్ అయితే ఉంటుందో ఆ రేట్లో అయితే మేము అందించడం జరుగుతుంది. సో చాలా అంటే మా బోనస్ కాదు, చాలా మంది దగ్గర అంటే రైతుల దగ్గర చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. సో నేను మీరు కావాలనేసి మెసేజ్ పెట్టారనుకో, సో నేను మీకు అరేంజ్ చేసి నేను పెడతాను. అది గై. సో మరి ఎందుకంటే సీజన్ వచ్చేసింది, చాలా మందికి కాఫీ పౌడర్ మీద అంటే కావాలి అనేసి చాలా మెసేజ్లు పెడతా ఉంటారు. సో అందుకనేసి నేనైతే ఈ వీడియో చేస్తూ ఉన్నాను. సో ఎందుకంటే స్టార్ట్ అయిపోయింది కాబట్టి నేనైతే చెప్తున్నాను. ఇదిగో కాఫీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. సో ఈ మంత్ నుంచి మీరు కామెంట్స్ అదే ఈ వీడియోలో
వీడియో కింద మీరు కామెంట్స్ చేశారనుకో నేనైతే డెఫినెట్లీగా మీకు అరేంజ్ చేసి పెట్టగలుగుతాను. మీరు అంటే పూర్తిగా పండిపోయిందా ఏంటా అనేసి అనుకుంటారు కదా, ఇదైతే ఇంకా పూర్తిగా పండలేదు. కొన్ని అయితే చాలా పచ్చిగానే ఉన్నాయి, చూస్తూ ఉన్నారు కదా, ఇది ఈ విధంగా ఉన్నాయి అనమాట. కొన్ని అయితే కొన్ని ఎక్కడో ఒక చోట కొద్దిగా బాగా ఎండ ఎక్కడైతే ఎక్కువ తగులుతూ ఉంటుందో అక్కడైతే పండి ఉన్నాయన్నమాట. సో అలాగా అది అక్కడ ఒక చెట్టు ఉంది చూడండి, అక్కడ మళ్ళీ పండింది. సో అలా ఎక్కడో ఒక చోట పండినాయి, అవైతే నేను తీసుకెళ్తాను. గాయస్ కాఫీలో కూడా చాలా రకాలు అయితే ఉంటాయి అనమాట. సో ఇదైతే వేరుగా ఉంది. సో నేను ఇప్పుడు దాకా తీసిన పళ్ళు అయితే వేరుగా ఉన్నాయి. చూడండి ఇవైతే పండినవి ఏ విధంగా ఉన్నాయి, అలానే కాయలు కూడా చాలా పెద్దవిగా ఉన్నాయి అనమాట. నేను తీసింది అయితే ఇప్పుడు దాకా చాలా చిన్నవి అనమాట. చూడండి ఇవి చాలా పెద్దవిగా ఉన్నాయి గైస్. మీకు కొన్ని రకరకాలైనవి ఉంటాయి, కాకపోతే కాపీ అనేది ఒకటే అనమాట. అయితే వీడియో తీస్తూ మరి పిక్కలను అయితే తీయడం అస్సలు అవ్వట్లేదు, అందుకనేసి కొన్ని చోట్ల అయితే నేను ఆపేస్తున్నాను వీడియో అయితే. సో ఎలా వస్తుందో తెలీదు వీడియో అయితే. సో నేను కెమెరామెన్ ఎవరిని పెట్టుకోలేదు, అలానే అంత స్టేజ్కి కూడా వెళ్ళలేదు నేను. సో అందుకని నాకు నేనే కెమెరామెన్ అనమాట. ఖచ్చితంగా యూట్యూబర్ అనే వాళ్ళకి ఖచ్చితంగా కెమెరామెన్ అనేది వాడు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మరి షార్ట్ బై షార్ట్ కరెక్ట్గా తీయాలంటే మరి కెమెరామెన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో నేనైతే ఇంకెవరిని పెట్టుకోలేదు. సో నాతో కూడా ప్రజెంట్ అయితే ఎవరు చేయటం లేదు, నేను ఒక్కరినే చేస్తున్నాను మా యొక్క విలేజ్ నుంచి అయితే. యూట్యూబ్ అనేది అంటే సెకండ్ ఇన్కమ్ కింద, అంటే బాగా ఇన్కమ్ అనేది కొద్దిగా సంపాదించుకోవచ్చు. సెకండ్ ఇన్కమ్ కింద మనకు అదే ఏవైనా పనులకి కానీ దేనికైనా యూజ్ చేసుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది కదా అనేసి నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మాకు ఫ్యామిలీ ట్రబుల్స్, సో మాకైతే చాలా కష్టాలు ఫేస్ చేసాం కాబట్టి నేనైతే ఏం చేయాలో తెలియక నేనైతే యూట్యూబ్ వీడియోస్ అనేవి చేయడం జరుగుతూ ఉంటుంది. సో బేసికల్లీ నాది అదే అనమాట నా థాట్స్ అయితే. సో బ్లాగ్స్ ఎందుకు చేస్తున్నానంటే మేము విలేజ్లో ఉన్నాం కాబట్టి బ్లాగ్స్ అయితే చేయడం జరుగుతూ ఉంది. చూడండి కాఫీ ప్లాంట్ అయితే ఎలా కనిపిస్తుందో, చాలా బాగుంది కదా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత అందంగా ఉంటుందనేసి. సో నా కెమెరా అయితే అంత పర్టికులర్గా క్లారిటీగా అయితే రాదనమాట. సో కానీ నాకైతే చాలా బాగా నచ్చింది ఇప్పుడైతే నా కెమెరా, ఎందుకో తెలీదు. సో బాగుంది. నా బ్యాక్గ్రౌండ్ చూడండి, ఇంకా పండలేదు, పండితే చాలా బాగుంటుందేమో అని అనుకుంటున్నాను మేబీ నేనైతే. సో వీడియో తీయడానికి అయితే అసలు అవ్వట్లేదు, అందుకనేసి నేను ఏం మాట్లాడట్లేదు. నేను మాట్లాడుతూ చేస్తే నేను అంటే కెమెరాని చూడలేను కదా అనేసి నేనైతే మాట్లాడట్లేదు అనమాట. నాకు కూడా నాతో పాటు ఎవరినైనా తీసుకొస్తే బాగుండు అనిపిస్తుంది ఇప్పుడు. చూడండి ఎంత ముద్దలుగా ఉందో కదా. సో ఇలా ఉంటే అయితే చాలా బాగుంటుంది. ఇంకా పూర్తిగా పండలేదు, లేకపోతే చాలా బాగుంటుంది. కొండకు వస్తే మాత్రం ఖచ్చితంగా దోమలు అనేవి కుట్టడం సహజంగా కుడుతూ ఉంటాయి అనమాట. సూర్యోదయం అయితే మామూలు కాదనమాట, కానీ తప్పట్లేదు. నేనైతే ఇంకా 2 lanes బండిల్స్ కానీ అటువంటివి ఏమీ వేసుకోరాలేదు, ఎందుకంటే టైం అయిపోయింది కదా. వీళ్ళు ఒక 2 సెట్లు వేసి వచ్చేద్దామంటే కొన్ని చెట్లు అయితే బాగా పండిపోయి ఉన్నాయి, చూస్తూ ఉన్నారు కదా. దోమలు అయితే నన్ను ఈరోజు ఒక ఆట ఆడేసుకుంటున్నాయి అనమాట. సో మా ఏజినెస్ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా దోమలు అనేవి ఉంటాయి. సో మనము అడవికి వెళ్తున్నామంటే ఖచ్చితంగా మనం అంటే ఫుల్ హ్యాండ్స్ పెయింట్ కానీ వేసుకొని రాకపోతే చాలా కష్టం అనమాట. ఎందుకంటే ఇక్కడ దోమలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో అవైతే మనకు చాలా ఎక్కువగా కుడుతూ ఉంటాయి, మన బ్లడ్ని అయితే తీర్చేసుకుంటాయి అనమాట. అవి చూడటానికి చాలా చిన్నవి కానీ చాలా ఎక్కువగా తినేస్తాయి అనమాట మనల్ని అయితే. అదే గైస్ ముచ్చట. అలానే మాకు కాఫీ అనేది చాలా అదృష్టం అనుకోవాలి మా గిరిజన ప్రాంతాల్లో, ఎందుకంటే మా బిజినెస్ లో మరి ఈ యొక్క కాఫీ మీద ఆధారపడి చాలా కుటుంబాలు అయితే నివసించడం జరుగుతూ ఉంటుంది. సో అలానే మేము ఒక కుటుంబం అనమాట. మేము అలానే ఈ యొక్క కాఫీ అనేది లేకపోతే మేము లేము కదా, నిజంగా చెప్తున్నాము. ఈ యొక్క కాఫీ తోటలు అనేవి లేకపోతే మాకు ఎటువంటి ఆదాయాలు అనేవి ఎక్కువగా రావు అనమాట.
సో అందుకనేసి మాకు ఇది ఎంత తక్కువ పెట్టుబడి ఏమి, ఎందుకంటే దీనికి మేము ఏది కూడా పెట్టుబడి అనేది పెట్టామన్నమాట. ఆర్గానిక్ గా పండించి మేమైతే అమ్మడం జరుగుతుంది. సో అందుకనే మీరు వీడియో చూస్తున్న మిత్రులందరికీ నేనైతే ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సో ఎవరికైనా కాఫీ పౌడర్ కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి. నేనైతే ఖచ్చితంగా మీకు పంపించడానికి ప్రయత్నిస్తామన్నమాట. ఎందుకంటే మీరు మమ్మల్ని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే మాకు గిట్టుబాటు ధర రాకుండా చాలా ఇబ్బంది పడతా ఉంటాం అన్నమాట మేమైతే. సో అందుకని నేనైతే మీకు మా యొక్క రిక్వెస్ట్, సో ఎవరికైనా కావాలి అనుకుంటే సో మీరైతే ప్లీజ్ నాకు మెసేజ్ చేయండి. నేను డెఫినెట్లీగా రెస్పాండ్ అనేది అవుతాను. సో రెస్పాండ్ అయ్యి మీకు మెసేజ్ చేస్తాను మీకు ఎప్పుడు కావాలి ఏంటనేసి. ఎందుకంటే సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో అరకు కాఫీ ఎంత ఫేమస్, ఇది కూడా సేమ్ అనమాట. సో అంటే మీకు టేస్ట్ చేస్తేనే కదా మీకు తెలుస్తుంది ఎంత ఆర్గానిక్ గా పండిస్తున్నాం అనేది. సో ఇది మాకు మాత్రమే తెలుసు ఎంత ఆర్గానిక్ గా పండిస్తున్నాము. సో మేమైతే బయట ఎప్పుడు కూడా మేము కాఫీ పొడి లాంటివి అయితే మేము తీసుకోం అనమాట. మా విలేజెస్ లో మేము ఆడించుకొని మేమైతే ఉంచేసుకుంటాము. ఎందుకంటే బయట పెద్దగా టేస్ట్ అనేది రాదు. సో అక్కడ చాలా చాలా కెమికల్స్ అనేది కలుపుతూ ఉంటారు. కాబట్టి మేమైతే ఆర్గానిక్ గా పండిన కాఫీ నుంచి మేమైతే సొంతంగా తయారు చేసుకుంటాం కాఫీ పొడి. సో మీకు కూడా కావాలంటే మాత్రం ఖచ్చితంగా నన్ను మెసేజ్ చేయండి. మేమైతే ఖచ్చితంగా మీకైతే అరేంజ్ చేస్తానన్నమాట. ఈ రోజు అయితే దోమలు నిజంగా చాలా ఎక్కువగా కూడేస్తున్నాయి అనమాట. ఇదిగో ఎక్కడ పడితే అక్కడ కూడేస్తున్నాయి. ఇదేంటి ఏమంటారు, కురుపులు అనేవి వచ్చేస్తూ ఉన్నాయి అనమాట నాకు ఇప్పుడు ఆల్రెడీ. చూడండి గైస్, మాకు కాఫీ ప్లాంటేషన్. సో పైన వెళ్తే ఇంకా చక్కగా కనిపిస్తుంది. కాకపోతే నేను వెళ్ళలేకపోతున్నాను అనమాట. ఎందుకంటే ఇటే కొన్ని చెట్లు అయితే ఎక్కువగా పండిపోవడం వల్ల నేనైతే ఇలాగా కిందన, అంటే మేము నడుచొచ్చే దారి పక్కన అయితే చాలా ఎక్కువ చెట్లు కొన్ని పండిపోయి ఉన్నాయి. అందుకనేసి నేనైతే పైన వెళ్ళలేకపోతున్నాను. సో నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా నేను చూపిస్తాను మొత్తం కాఫీ తోట. ఈ కుర్రోలు 20-25 ఏజ్లోన ఇటువంటి అంటే వ్యవసాయం అనేది చేయడానికి చాలా సిగ్గు పడతా ఉంటారు. సో మాకైతే అటువంటి సిగ్గు అటువంటిది ఏమి ఉండదు. ఎందుకంటే మేము జీవించిందే మేము మా వ్యవసాయాన్ని నమ్ముకునే అనమాట. సో అందుకనేసి మేమైతే సిగ్గుపడితే మాకైతే ఆహారం అనేది మాకు దొరకదు. అందుకనేసి మాకైతే సిగ్గు అనిపించదు. ఎందుకంటే అలవాటు మా డాడీ వాళ్ళ నుంచి, మా మమ్మీ వాళ్ళ నుంచి డైలీ వాళ్ళని చూసి మేము ఫార్మింగ్ అనేది చాలా ఈజీగా నేర్చేసుకుంటాం అనమాట. అందులోనే ఇది ఒక భాగం అనుకోవచ్చు, చెప్పచ్చు. ఇది ఈ సంచిలో అయితే ఫుల్ కూడా తీయలేము. ఒక రోజు పడింది ఇక్కడ తీయాలంటే, ఈ ఒక్క సంచిలో తీయాలంటే మనకు కాఫీ పళ్ళు. చాలా నెమ్మదిగా అస్సలు దేన జరగదు అనమాట. కాఫీ పళ్ళు తీయాలంటే చాలా ఇసుపెక్కిస్తుంది. సో కానీ తప్పదు, ఖచ్చితంగా తీయాలన్నమాట. పచ్చి పళ్ళు అయితే 40-50 రూపాయలు చేసి కేజీ అనేది తీసుకుంటారు అనమాట. సో మేమైతే ఎక్కువగా ఎండబెట్టేసి అమ్మడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇటైతే ఇంకా పండినట్లేదు గైస్. సో అలా చూద్దాము. ఇంత పెద్ద అడవిలో ఒక్కడనే ఉన్నాను గైస్. సో మరి మాకు అలవాటు అయిపోయింది. మాకు భయం అనేది అయితే ఏం లేదనమాట. సో కాకపోతే కొన్ని చోట్ల మనము చూసుకోవాలి, విషపూరితమైన జంతువులు మనకు దాడి చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. మాకు బిజినెస్ ప్రాంతాల్లో చాలా మటుకు ఆ విధమైన చోటు చేసుకున్నాయన్నమాట. అటువంటి సందేహాలు కూడా చాలా చోట్ల చూసే ఉన్నాము. సో కానీ కేర్ చేయకూడదు ఇటువంటి పనుల్లోన, తప్పదు. మేము ఎందుకంటే నమ్ముకొని చేస్తాము. సో వీటికి విషయం ఏంటంటే మేము ఇలా రావడానికి కారణం పండినట్టుగా ఏరేస్తాం గాయస్. ఎందుకంటే మాకు ఇక్కడ కోతులు అనేది చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట కొండల్లో. ఈ పండితే చాలు వెంటనే వీటిని అయితే దూసుకెళ్ళిపోతూ ఉంటాయి. అందుకనేస్తే మేమైతే తీసేయడం జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి మరలా నేనైతే నెక్స్ట్ వీడియోలో ఇంకా పూర్తికి చూపించడానికి ప్రయత్నిస్తాను. సో ఇక వీడియోని చూస్తున్న వాళ్ళు మాత్రం ఒక లైక్, ఒక షేర్ చేసి నన్ను
సపోర్ట్ చేసి నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఓకే గైస్, మరొక వీడియోతో కలుద్దాం. బాయ్. ఇది గైస్ ఈరోజు ముచ్చట.